అందరికీ నమస్తే. నేను మీ స్వాతి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వాతి చేతి వంట. ఈరోజు వీడియోలో సగ్గుబియ్యం పాయసం పాలు విరగకుండా బెల్లంతో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీతో షేర్ చేసుకోబోతున్నానండి. ఎండాకాలంలో ఒంటికి చలవ చేసేవి ఎక్కువ తింటూ ఉంటాము. అందులో సగ్గుబియ్యం ఒకటి. ఇలా పాయసం చేసుకొని తిన్నా, మనం జ్యూస్లలో సగ్గుబియ్యం యాడ్ చేసినా సూపర్ ఉంటుందండి. పాలు విరగకుండా చక్కగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి. ఇక్కడ నేను సగ్గుబియ్యం వచ్చేసి 1 కప్పు వరకు తీసుకున్నాను. 1 కప్పుకి 1 కప్పు వాటర్ వేసుకొని ఒక అరగంట పాటు సగ్గుబియ్యాన్ని నానబెట్టుకోండి. అరగంట నానితే సరిపోతుంది. ఆ తర్వాత బెల్లం పౌడర్ వచ్చేసి ఏ కప్పుతో సగ్గుబియ్యం తీసుకున్నామో అదే కప్పుతో 1/2 కప్పు తీసుకోండి. ఇంకొంచెం తగ్గించైనా తీసుకోవచ్చు, ఇంకొద్దిగా పెంచైనా తీసుకోవచ్చు, సరిపోతుంది. స్వీట్నెస్ తగ్గట్టు బెల్లం పౌడర్ని తీసుకొని టీ గ్లాస్ వరకు వాటర్ వేసేసుకొని చక్కగా పొయ్యి మీద పెట్టి మంటను చిన్నగా పెట్టండి. సిమ్లో పెట్టేసి జస్ట్ బెల్లం కరిగేంత వరకు ఇలా కరిగించుకున్న తర్వాత స్టవ్ నుంచి దింపేసి పక్కన ఉంచండి. ఇది పూర్తిగా చల్లగా అయిపోవాలండి. పాకం రావాల్సిన అవసరం లేదు. ఇలా బెల్లం కరిగితే సరిపోతుంది. జస్ట్ బెల్లం పచ్చివాసన పోయేంత వరకు ఒక 2 నిమిషాల పాటు మరిగించుకొని తీసి పక్కన ఉంచండి. ఇప్పుడు మనం ఏ గిన్నెలో పాయసం చేస్తామో ఆ గిన్నె పొయ్యి మీద పెట్టేసి గిన్నె బాగా వేడైన తర్వాత 2-3 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని వేసేసుకోండి. నెయ్యిని వేసి నెయ్యి కొద్దిగా వేడైన తర్వాత ఎండు కొబ్బరి ముక్కలు వేసేసుకొని ఫ్రై చేసిన తర్వాత జీడిపప్పు, బాదం పప్పు కూడా వేసుకొని మంచి గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు చక్కగా ఫ్రై చేయండి. మంటని సిమ్ములోనే ఉంచాలండి. ఉంచి ఇవి మంచిగా ఫ్రై చేసిన తర్వాత ఒక బౌల్కి తీసి పక్కన ఉంచండి. కిస్మిస్ వేయట్లేదు, ఇష్టమైతే కిస్మిస్ని కూడా వేసి పొంగిచ్చి తీసేసుకోండి. ఆ తర్వాత ఈ నెయ్యిలోనే సగ్గుబియ్యం వేసేసుకోండి. ఇలా సగ్గుబియ్యం ఫ్రై చేయడం వల్ల మనకు పాయసం అనేది చిక్కబడకుండా ఉంటుంది. ఇలా 2-3 నిమిషాల పాటు ఫ్రై చేసామంటే ఒకదానికొకటి అంటుకోకుండా చల్లారిన తర్వాత కూడా మంచి థిక్నెస్తో ఉంటుందండి. ఆ తర్వాత ఇక్కడ 1 కప్పుకు నేను 1/2 లీటర్ పాలు వేస్తున్నాను. కరెక్ట్ కొలత అండి ఇది. 1/2 లీటర్ పాలకి నేను 1 కప్పు వరకు వాటర్ వేస్తున్నాను. మొత్తం 3 కప్పుల వరకు నేను తీసుకున్నానండి. వాటర్ పాలు కలిపి ఇలా వేసేసుకొని చక్కగా ఉడికించేసుకోండి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి కలుపుతూ మనం ఉడికించుకోవాలి. ఇందులో నేను కొద్దిగా కుంకుమ పువ్వు వేస్తున్నానండి. జస్ట్ ఫ్లేవర్ కోసమే వేస్తున్నాను. ఉంటే వేయండి, లేదంటే స్కిప్ చేసినా పర్లేదు. ఇలా వేసేసి మంటను మీడియం ఫ్లేమ్లోనే ఉంచి చక్కగా కలుపుతూ ఉడికించామంటే మనకి 10 నిమిషాల్లో అయిపోతుందండి. మంచి ఫ్లేవర్ కోసం ఇలాచీ పౌడర్ 1 టీ స్పూన్ వరకు వేసుకోండి. వేసుకొని కలుపుతూ చక్కగా ఉడికించేసుకోండి. మనకు అర్థమైపోతుందండి ఉడికిందా లేదా అనేది. చూస్తుంటే చాలా పువ్వులాగా విచ్చుకుంటాయి. మెత్తగా అయిపోయిందంటే మనం స్టవ్ ఆఫ్ చేసి పక్కన దింపేసుకోవటమే. ఇలా ఉడికించుకున్న తర్వాత దీన్ని పక్కకు దింపాలండి. ఎమ్మటే మనం బెల్లం సిరప్ వేయొద్దు. ఫ్రై చేసిన జీడిపప్పు, కిస్మిస్లు అవి వేసేసుకొని ఇలా ఒక్కసారి కలిపేసి స్టవ్ ఆఫ్ చేయండి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత గోరువెచ్చగా అయినంత వరకు మనం చల్లారబెట్టుకోవాలండి. ఎమ్మటే వేస్తే పాలు విరిగే ఛాన్స్ ఉంటుంది. మంచిగా ఇలా గోరువెచ్చగా అవ్వాలి. నేను గోరువెచ్చగా అయిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. చక్కగా మనకి థిక్గా సూపర్ ఉంది కదా చూస్తుంటే. ఇలా అయిన తర్వాత మనము కరిగించిన బెల్లం సిరప్ని వేసేసుకోవాలి. ఇక్కడ మనం సగ్గుబియ్యం పాయసం చల్లగా అయింది, అలాగే బెల్లం కూడా సిరప్ కూడా చల్లగా అయింది కదా. గోరువెచ్చగా ఉందండి. గోరువెచ్చగా ఉన్నప్పుడు మనం వేసేసుకున్నామంటే మనకు విరిగిపోవు పాలు. ఈ టైంలో కలిపేసి కావాలనుకుంటే మనం వేడిగా తినాలనుకుంటే వేడి చేసి తినేయచ్చు. ఇంకా పాలు విరగవండి. 2 చల్లగా అయిన తర్వాతనే మనం యాడ్ చేసాం కాబట్టి మనకు పాలు విరగవు. ఇంకా ఇలా ఇష్టమైతే ఇలానే సర్వ్ చేసుకోవచ్చు, లేదంటే గోరువెచ్చగా కావాలనుకుంటే 1 నిమిషం పాటు ఉడికించైనా తినేయచ్చు. చాలా బాగుంది కదా చూస్తుంటే టెంప్టింగ్గా. నేను ఇంకా ఉడికించుకోవట్లేదండి, ఇలాగనే సర్వ్ చేసుకోవాలనుకుంటున్నాను. అంతేనండి. పక్కకు దింపేసుకొని సర్వ్ చేసుకుంటే సూపర్గా మనకి సగ్గుబియ్యం పాయసం రెడీ అయిపోతుంది. ఒక్కసారి ట్రై చేసి మళ్ళీ మీకు ఎలా కుదిరిందన్నది నాతో షేర్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.